ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మాట్లాడడానికి మనతో వింగ్ కమాండర్ భరత్ భూషణ్ గారు లైన్లో ఉన్నారు. భరత్ భూషణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, జై హింద్. సార్ చెప్పండి, విమానం టేకాఫ్ అవ్వగానే కూలడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగితే తెలుస్తుంది. కానీ ఏంటంటే ఒకటి పవర్ లాస్ కావచ్చు, ఇంజిన్ ఫెయిలియర్ కావచ్చు, బర్డ్ హిట్ కావచ్చు, ఏదైనా బయట ఏదో వేరే వస్తువు ఇంగ్రెస్ ఇంజిన్ లో కావచ్చు. మనం చెప్పలేము దానికి, ఎందుకంటే ఎన్నో పాసిబిలిటీస్, అవన్నీ కొంచెం టైం పడుతుంది తెలియడానికి. టూ ఎర్లీ టు సే అనమాట. బట్ ఎనీ పాసిబిలిటీ అంటే ఇంజిన్ ఫెయిలియర్ డెఫినెట్లీ ఏదో అవుతుంది. బికాస్ దిస్ అట్ వెరీ లో ఆల్టిట్యూడ్ లో అయింది అండ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా లాంగ్ డిస్టెన్స్ పోతుంది కానీ ఫుల్ ఫ్యూల్ ఉంటుంది అన్నమాట. సో ఇమీడియట్ ఇంపాక్ట్ కాగానే చాలా హెవీగా అయిపోయింది అది. సో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఉన్నారో తెలియదు మనకు. టోటల్ ఫిగర్ ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా లేదు మనకు. అయితే భరత్ భూషణ్ గారు, టేకాఫ్ కు ముందు సహజంగా ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తారు? అంటే ఇప్పుడు బర్డ్ హిట్ కూడా కావచ్చు. మనం ఎనీ పాసిబిలిటీ మనం చెప్పడం నాట్ రైట్ టు మేక్ ఏ కన్క్లూజన్. కానీ ఎయిర్పోర్ట్ దగ్గర లో ఆల్టిట్యూడ్ జరిగిందంటే ఇంజిన్ ఫెయిలియర్ అయి ఉండాలి అనుకుంటాం. అండ్ ఇంజిన్ ఫెయిలియర్ ఎందుకు అయిందంటే ఆ కారణాలు మనకి ఇప్పుడు తెలియదు. టోటల్ ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు మనం చెప్పడం నాట్ ఫేర్ టు లుక్ అట్ సో మెనీ పాసిబిలిటీస్. బట్ ఇట్ విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. భరత్ భూషణ్ గారు, ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక అంశాలు అయి ఉండొచ్చా? అయితే ఎలాంటి అంశాలు ఇందులో ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు లో లెవెల్ అయింది కదా, ఇమీడియట్ టేక్ ఆఫ్ అయింది అని పైలట్ కూడా మనం చూస్తే కనబడుతుంది. ఈ ట్రై టు కంట్రోల్ ఇట్ నోస్ డౌన్, ఇమీడియట్ కాలేదు. లో లెవెల్ ఫ్లయింగ్ చేసి తను ట్రై చేశాడు సో ల్యాండింగ్ చేయడానికి. కానీ అంత లో హైట్ లో ఏం టైం దొరకలేదు అతనికి. అండ్ ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతాం మనం ఎగ్జాక్ట్ గా ఎట్లా జరిగింది. కానీ ఇట్ ఈస్ హెవీలీ లోడెడ్ గా వన్ బిగ్గెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ టుడే. అండ్ ఎయిర్క్రాఫ్ట్ చాలా మోడర్న్ గా ఉంటుంది. దే ఆర్ వెరీ వెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఏదైనా సేఫ్టీ ప్రెస్టీజ్ అన్ని ఉంటాయి. కానీ చెప్పలేము, బికాస్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఫారెన్ బాడీ రావచ్చు, ఎనీ అదర్ పాసిబిలిటీస్ మనం ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అది. బట్ we can't say today. అయితే భరత్ భూషణ్ గారు, ఈ ప్రమాదానికి వాతావరణ పరిస్థితులు ఏమైనా కారణమై ఉండొచ్చు అంటారా? వాతావరణం కనబడడం లేదు అక్కడ దానికి. అంటే ఎనీ వాతావరణం అంటే నార్మల్ గా హైట్ కి పోయిన తర్వాత మనం కంట్రోల్ లేదు అనుకుంటాం. కానీ లో ఆల్టిట్యూడ్ జరిగింది, వాతావరణం వాళ్ళే ఇంకా పోనే కదా ఇక్కడ. సో ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ చెప్పలేము మనం. బట్ వాతావరణం నాకేం కనబడడం లేదు వాతావరణం. అది ఇమీడియట్ బర్స్ట్ కూడా అయింది, ఫైర్ వచ్చేసింది ఇమీడియట్. అయితే భరత్ భూషణ్ గారు, విమానాల ప్రమాదాల్లో పైలట్ ఎర్రర్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పైలట్ లోపం ఉండి ఉండొచ్చు అంటారా? అంటే ఇప్పుడు లాంగ్ టేక్ ఆఫ్ అనే అయింది కదండి. సో ఇట్ రియలీ కాంట్ సే. ఈ ప్రొసీజర్ వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ పైలట్ ఉంటారు. టేక్ ఆఫ్ లో జరిగిందంటే బియాండ్ కంట్రోల్ ఆఫ్ ద పైలట్ అనమాట. సో ఇట్స్ నో హైట్ కూడా లేదు. సో మనం పైలట్ బ్లేమ్ చేయడం కూడా ఇప్పుడు తప్పు. ఎనీ పాసిబిలిటీస్ అవన్నీ కొంచెం టైం పడి తెలుస్తుంది మనకు ఏమైందో. ఇక వేరే అదర్ పాసిబిలిటీస్ మనం గెస్ట్ చేయడం నాట్ ఫేర్ రైట్ నౌ. ఇంజిన్ ఫెయిలియర్ జరిగింది. భరత్ భూషణ్ గారు, విమానం కూలిపోయే ముందు పైలట్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసి ఉంటారంటారు? మేడే టైమే దొరకలేదండి తనకి. రియలీ స్పీకింగ్ హార్డ్లీ ఒక మినిట్ కూడా కాలేదు టేక్ ఆఫ్ జరిగి. ఆ టైంలో తను మేడే కాల్ ఇస్తాడు. ఆఫ్టర్ దట్ ఇక క్రాష్ అయిపోయింది. ఇంకే కంట్రోల్ లేదు, నాకు ఏ కనెక్షన్ లేదు కదా ఫ్లైట్ కి. సో అంతే. బియాండ్ దాట్ వాట్ అండ్ ఇమీడియట్ గా ప్రొసీజర్ సేఫ్టీ ప్రొసీజర్ ఏముంటాయో వాళ్ళు చేసి ఉండాలి. ఇదంతా కాలేదు కదా, తెలియడం లేదు. అయితే కొంతమంది సేవ్ అయ్యారు, 100+ పీపుల్ గా సేవ్ అయినా అంటున్నారు కదా. ఆ ఫిగర్ కూడా మనకు తెలియదు కరెక్ట్ గా. అయితే భరత్ భూషణ్ గారు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే బ్లాక్ బాక్స్ విశ్లేషణ ముఖ్యం కదా. ఎప్పుడు అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారు? అది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెకేజ్ అంతా ఫస్ట్ ప్రయారిటీ ప్యాసింజర్ తీసుకుంటారు. దాని తర్వాత అంత ఈ ఉన్నదంతా దాంట్లో సర్చ్ చేస్తారు. ఆ బ్లాక్ బాక్స్ నార్మల్ డిస్ట్రాయ్ కాదు ఇంత టైం. కానీ మనం డీకోడ్ కావడం అది మనకు టైం పడుతుంది. ఇక అది ఐదర్ బోయింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర పంపిస్తారో, లేక మన దగ్గర కూడా ఉందో ఈ ఫెసిలిటీ.
ఈ పెద్ద 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 యాక్సిడెంట్, నాట్ ఎ స్మాల్ యాక్సిడెంట్. సో ఆ డీకోడ్ అయినప్పుడు ఆ మధ్యన కూడా కొంచెం కొంచెం ఐడియాస్ వస్తాయి మనకు. క్రాష్ సైట్ చూస్తే కూడా కొంచెం, బట్ డెఫినెట్ గా కావాలంటే బ్లాక్ బాక్స్ కావాలి మనకు. అయితే భరత్ భూషణ్ గారు, గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఏమైనా వ్యవస్థ ఉందా? వాతావరణం దీంట్లో ఏం ఎఫెక్ట్ కాదండి. ఇది వెరీ లో ఆల్టిట్యూడ్ కదా, ఆల్రెడీ ఎయిర్ లో ఉంది, ఏదో స్టామ్ లో పడిందో అదే చెప్పలేము, అది కూడా లేదు కదా. ఇట్స్ వెరీ వెరీ ఇమీడియట్. సో ఇంజిన్ ఫెయిలియర్ టోటల్ గా అంత లాస్ అయింది. ట్రై టు ల్యాండ్ ఇట్ సేఫ్లీ, అది కూడా కాలేదు, టైమే దొరకలేదు. భరత్ భూషణ్ గారు, విమానయాన శాఖలో ప్రమాదాల నివారణకు గతంలో ఏమైనా కమిటీలు, కమిషన్లు వంటి వేశారా? అవి ఏమైనా సిఫార్సులు చేశాయా? అన్ని యాక్సిడెంట్స్ సిమిలర్ గా ఉండవు అండి. అంటే డిపెండింగ్ ఆన్ ఎట్లా ఒక యాక్సిడెంట్ ఒక్కొక్క యాక్సిడెంట్ సేమ్ కావాలని నాట్ నెసెసరీ. అండ్ ఇది కూడా ఫుల్లీ లోడెడ్ ఎయిర్ క్రాఫ్ట్, బోయింగ్ ఏరోప్లేన్, అండ్ ఎన్నో కంట్రీస్ నడుస్తా ఉంది. నథింగ్ రాంగ్ విత్ ది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రాబ్లం అనేది లేదు, ఏది హిస్టారికల్లీ ఏం లేదు దాంట్లో కూడా. బట్ ఇది ఎందుకు జరిగింది, మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు మాట్లాడడం కూడా కొంచెం ఈజీ లేదు, టైం పడాలి. అండ్ డెఫినెట్ గా దే విల్ బి కోడ్ ఆఫ్ ఎంక్వైరీ అవన్నీ జరుగుతాయి. సివిల్ ఏవియేషన్ ఉంటుంది, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు వస్తారు, ఇంటర్నేషనల్ ఏవియేషన్ కూడా వాళ్ళు కూడా పాల్గొంటారు. సో అల్టిమేట్లీ వీ హావ్ టు డీకోడ్, ఇట్ టేక్ ఎ లిటిల్ టైం, బట్ విల్ నో వాట్ హ్యాపెండ్ వై. భరత్ భూషణ్ గారు, చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం రన్వేకి సమీపంలోనే విమానాలు తరచుగా కూలుతుంటాయి. దానికి కారణాలు ఏంటంటారు? మరోసారి అడగడం ప్లీజ్. సార్, మనం చూస్తూనే ఉంటాము విమానాశ్రయం సమీపంలోనే విమానాలు తరచుగా కూలుతుంటాయి కదా, దానికి కారణాలు ఏంటంటారు? బర్డ్ హీట్ ఉంటుంది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ లో ఆల్టిట్యూడ్ ఇది చుట్టుపక్కల అందరూ ఇది ఫుడ్ ఆర్టికల్స్ పడేస్తారు కదా, బర్డ్స్ వస్తాయి. కానీ దాన్ని కూడా ఎయిర్పోర్ట్స్, అన్ని ఎయిర్పోర్ట్స్ లో దెర్ ఇస్ మెథడాలజీ టు స్కేర్ ద బర్డ్స్ ఆఫ్ అనమాట. గ్లో లెవెల్ ఫ్లయింగ్ లో రాకూడదని. అయినా కానీ ఎప్పుడైనా బర్డ్స్ వస్తాయి, ఏమైనా ఆబ్జెక్ట్స్ కూడా రావచ్చు, ఇంగ్రెస్డ్ ఇన్ టు ది ఇంజిన్. సో చెప్పడం ఎగ్జాక్ట్ టెక్నికల్ ఫెయిలియర్ కూడా కావచ్చు, దే మే బి సంథింగ్ రాంగ్. సో ఎనీ ఆఫ్ ది పాసిబిలిటీ ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పడం నాట్ కరెక్ట్ టు కమ్ టు ఎ కన్క్లూషన్. ఇవన్నీ కావచ్చు, అండ్ ఈవెన్ డెలిబరేట్ చెప్పలేము అది కూడా మనం. అయితే భరత్ భూషణ్ గారు, టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ ఈ రెండు అత్యంత కీలకమైనవిగా భావిస్తారు కదా, కారణాలు ఏంటంటారు? కారణాలు ఇప్పుడు మనం ఇప్పుడు పైలట్స్ ఆర్ ఆల్ క్వాలిఫైడ్ అండి. అంతే ఆ ఏరోప్లేన్ లో ఆ ఎయిర్లైన్స్ కొరకు దే విల్ ఫుల్లీ క్వాలిఫైడ్ పైలట్స్. వాళ్ళకి మనం యూ కెనాట్ సే దట్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని. ఇక మెయింటెనెన్స్ ఇష్యూ కూడా మనం చెప్పలేము ఎందుకు, బికాస్ ఇట్ ఇస్ సంథింగ్ వన్ ఇన్ని ఫ్లైట్స్ రోజు జరుగుతూ ఉంటాయి, మనకు రోజు ఏం కాదు కదా ప్రతిరోజు. బట్ ఇది అయిందంటే ఇక చూడాలి మనకి వాట్ ఎల్స్ కుడ్ ది పాసిబిలిటీ. అండ్ ఇక వేరే ఎనీ అదర్ హ్యూమన్ ఎలిమెంట్ ఇస్ ఇన్వాల్వ్, అది కూడా తెలియదు మనకు. అయితే భరత్ భూషణ్ గారు, సహజంగా బోయింగ్ విమానాలు చాలా సురక్షితం అంటారు కదా, మిగతా విమానాలకు బోయింగ్ విమానాలకు తేడా ఏంటంటారు? బోయింగ్ కంపెనీ చాలా ఎప్పటి నుంచి చేస్తోంది. బోయింగ్ ఏరోప్లేన్స్ మోడల్ కూడా చాలా 30 years 40 years నడుస్తూ ఉంటాయండి, ఏం ప్రాబ్లం ఉండకూడదు. అండ్ జనరలీ దే ఆర్ వెల్ మెయింటైన్డ్. అండ్ బోయింగ్ కంపెనీ ఇస్ అ వెరీ famous and long serving issue. And this particular aircraft is Dreamliner, చాలా ఎయిర్లైన్స్ వాడుతున్నాయి. ఏం వాళ్ళకి ఏదో క్రానిక్ ప్రాబ్లమ్, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని కూడా ఇష్యూ రాలేదు మధ్యన. ఏదో అప్పుడు వచ్చినా కానీ వరల్డ్ వైడ్ అలర్ట్ చేసి రెక్టిఫై చేస్తారు వాళ్ళు. సో బోయింగ్ కంపెనీ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏం ప్రాబ్లం ఏం చెప్పలేము మనం. భరత్ భూషణ్ గారు, అహ్మదాబాద్ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరికాక ప్రమాద కారణాలు ఎన్ని రోజుల్లో తేలే అవకాశం ఉందంటారు? అది డిపెండ్ సమ్ టైమ్స్ వారం రోజులు కావచ్చు, మేబీ ఇమీడియట్ సమ్ రియాక్షన్ మే కమ్ అప్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, గెస్ వర్క్ అది. కానీ అది టేక్ ఎ లిటిల్ వైల్ అండ్ ఇంత తొందరగా చెప్పడం కూడా మన కష్టం కాదు, టైం లైన్ చెప్పడం కష్టం. నేను మనం ఇంకో లైన్ లో పోవాలండి, వన్ మోర్ హిందీ ఛానల్. ధన్యవాదాలు భరత్ భూషణ్ గారు. రైట్ సార్.